విశాఖలో ఉగాది సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వేద పండితులు వేద పారాయణం చేయగా పంచాంగకర్తలు పానిహారం నరసింహమూర్తి, పానంగపల్లి రంగనాథాచార్యులు, జి శేషాచార్యులు పంచాంగ శ్రవణం చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం సత్సంకల్పంతో అందుబాటులోకి తీసుకొస్తున్న P4 అనే నూతన విధానం ద్వారా పేదరికం లేని సమాజ స్థాపన సాధ్యపడుతుందని, దానికి విశ్వావసునామ సంవత్సర ఉగాదే నాంది కానుందని కలెక్టరే హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ముందుగా విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణం వినడం వలన మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటనే విషయాన్ని ముందుగా తెలియజేస్తున్నాను. ముందుగా విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణం వినడం వలన మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటనే విషయాన్ని ముందుగా తెలియజేస్తున్నాను. దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సౌభాగ్యదాం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగం ఆకర్ణతాం. శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా అన్ని రకాలుగా చదువుతున్న పిల్లలకు కావచ్చు, వ్యాపారం చేసిన వారు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఉగాది ఒకటి. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. పచ్చడి అందరూ తిని ఉంటారు అనుకుంటున్నాను. కొంతమందికి చేరింది, కొంతమందికి చేరలేకపోయింది. బయట ఏర్పాటు చేసాము. సో ఈ పచ్చడి మీకు ఎందుకు ఇస్తున్నామో అందరికీ తెలుసు. ఎందుకు ప్రతి ఉగాది కూడా మనం తింటున్నామో తెలుసు. ఏ విధంగా ఆ పచ్చడిలో 6 రుచులు ఉంటాయో, స్వీట్నెస్ కానీ సోర్నెస్ కానీ ఉంటాయో, ఆ విధంగా మన లైఫ్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ అప్స్ అండ్ డౌన్స్ని దాటుకొని ఆ దేవుడి మీద నమ్మకంతో అందరూ ముందుకు వెళ్ళాలి, మీరు అనుకున్న లక్ష్యాలని సాధించాలని మనకు తెలుపడానికి ఈ పచ్చడి ఒక ఉదాహరణ. దాంతోపాటు మనకు ప్రతి సంవత్సరం గుర్తు వచ్చేది పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం కూడా చాలా చక్కగా మన పండితులు అందరూ వినిపించారు. దాన్ని వింటే ఎంత మేలు జరుగుతుంది అనేది కూడా వాళ్ళు వివరించారు. మనం ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు అమ్మగారు చెప్తారు, బాబు జాగ్రత్తగా వెళ్ళేసిరా అని. అది చెప్పడం వల్ల మనం ఏదో పడిపోతాము, లేకపోతే ఏదైనా జరుగుతుంది అనేది కాదు. మనం జాగ్రత్త పడతాము, నిదానంగా వెళ్ళి పనిని చక్కగా చేసుకొని మనం ఇంటికి తిరిగి వస్తామని ఒక ఆలోచనతో వారు చెప్పేవారు. ప్రతి ఇంట్లో కూడా రాసులు వారు ఏ విషయాల మీద దృష్టి పెట్టాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేన్ని మనము ఎలాంటి కార్యక్రమాలు మనం చేపట్టాలి, దాన్ని చెప్పడానికే ఈ శ్రవణం అనేది. సో నేనైతే దీన్ని ఒక స్టాటిస్టికల్ రిపోర్ట్గా భావిస్తాను. గత దశాబ్దాలుగా, సెంచురీస్గా జరిగే అంశాలని మన పెద్దవాళ్ళు గుర్తించి ఈ రాశిలో పుట్టిన వారు ఈ విధంగా ఉంటారు, మన ప్లానెట్స్ ఒక అలైన్మెంట్ కూడా ఇలా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు జరుగుతాయి అనేది వాళ్ళు గుర్తించి ఈ పంచాంగం అనేది వాళ్ళు రూపొందించారనేది నేనైతే భావిస్తున్నాను. సో దాంట్లో చెప్పినది మనము జాగ్రత్తగా తీసుకొని మనము ప్రవర్తనిస్తే మనకు అందరికీ మేలే జరుగుతాయనేది నా ఒక నమ్మకం. సో ఈ పంచాంగం శ్రవణం కూడా
అందరూ విన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒక గైడెన్స్తో, లీడర్షిప్తో మన రాష్ట్రం అభివృద్ధిలో ముందడుగు వేస్తుందనేది మనము వినడంతో తెలుసుకున్నాము. మనము కూడా మనవంతు కృషి చేయాలి. ప్రతి విషయంలో కూడా రైతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ప్రతి అంశంలో కూడా మనము మంచిదే జరుగుతుందని ఆలోచనతో, ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మనము ముందడుగు వేయాలి. అందరికీ మేలే జరుగుతుంది. మన రాష్ట్రం గత సంవత్సరాల కన్నా రాబోయే సంవత్సరంలో ఎక్కువ అభివృద్ధి చెంది మనం అనుకున్న జీడిపి గ్రోత్ స్వర్ణాంధ్రగా 2047లో మనము రూపొందించాలంటే 15% జీడిపి గ్రోత్ ఉండాలి. ఆ జీడిపి గ్రోత్ కేవలం ఒక 10 మంది కృషి చేయడం వల్ల రాదు. ప్రభుత్వంలో ప్రజలు కూడా కలుసుకొని ముందడుగు వేయాలి. దానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీకారం చుడుతున్నారు. P4 అనే కార్యక్రమం ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని ప్రజలు కూడా కలుపుకొని, ప్రజల్లో కూడా ధనవంతులు పేదవాళ్ళని ఆదుకోవాలని ఉద్దేశంతో ఈ P4 కార్యక్రమం ఈరోజు ప్రారంభిస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆలోచనలు కేంద్ర ప్రభుత్వం ఒక సహకారంతో కొనసాగుతూ మనం అనుకున్న 15% జీడిపి గ్రోత్ అభివృద్ధి చెంది ప్రతి ఒక్క కుటుంబం కూడా పేదరికం నుంచి బయటపడాలి. మన రాష్ట్రం, మన జిల్లా అభివృద్ధి చెందిన జిల్లాగా త్వరలో మారాలని కోరుతూ ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా ఇక్కడ వచ్చేసిన కవులందరికీ చాలా చక్కటి ప్రసంగాలు వారు చేశారు. వారు చెప్పినట్టు విశ్వవాసు మన అందరినీ, ప్రతి ఒక్కరిని ఆదుకుంటాడు. ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుంటుందని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.